అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా అయితే ఏ కార్యం చేసినా కూడా మనం వినాయకుడిని పూజిస్తామో మొట్టమొదటిగా ఆదిదేవుని లాగా, అందులో ఏ అడ్డంకులు రాకుండా ఉండడానికి, అలాగే కూడా మన ఆరోగ్య విషయంలో కూడా మనం ఆ భగవంతుని కోరుకుంటూ మనకి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ మనకు దూరం చేస్తూ మనం ఏదైతే ఆరోగ్యంలో అవ్వాలనుకున్నామో అది అవ్వాలని కోరుకుందాము భగవంతుణ్ణి. అయితే ఇది ఎలా పాసిబుల్ అంటే మనము కరెక్ట్గా తినడం వల్ల, ఏదైతే తినాలో దాన్ని తినడం వల్ల, మనము రోజంతా యాక్టివ్గా ఉండడం వల్ల, అలాగే మన పాజిటివ్ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవడం వల్ల, అండ్ మన ఎక్సర్సైజ్ని మనం డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల పాసిబుల్ అవుతుంది. సో దీంట్లోకి ఏదైతే మనకు అబ్స్ట్రకల్స్ వస్తూ ఉన్నాయో అవన్నీ ఆ భగవంతుణ్ణి తొలగించమని ప్రార్థిస్తూ మనము అటువంటి ఒక మంచి కార్యాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడదాము మై డియర్ ఫ్రెండ్స్. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి, అనెస్థీసియాలజిస్ట్ అండ్ హెల్త్ కోచ్, సైనింగ్ ఆఫ్.